శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రవేశించడం వల్ల మనకొచ్చే యమునా నది పుష్కరం ఎప్పుడు అనేది, అలాగే ఈ రాశిలోకి బృహస్పతి రావటం వల్ల మేషాది ద్వాదశ రాశులకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. 1 జూన్ 2026 మధ్యాహ్నం 2:13 బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. అందువల్ల చెప్పాలంటే 2వ తారీఖు నుంచి మనం లెక్కకు తీసుకుంటే మంగళవారం నుండి మళ్ళీ 13/6/2026 శనివారం వరకు సార్ధ త్రికోటి యమునా నది పుష్కరాలు ఉంటాయన్నమాట. ఈ యమునా నది ఉత్తర భారతదేశంలో ప్రవేశిస్తుంది, మనకు తెలుసు. గంగా, యమున, సరస్వతి అలహాబాద్లో, అలాగే ఢిల్లీలో ఈ విధంగా యమునా నది ఎక్కడ ఉంటే అక్కడ పుష్కర స్నానం ఆచరించవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని వీక్షకులందరూ కూడా గ్రహించగలరని అవి. దాని తర్వాత ఈ బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే, కర్కాటక రాశి గురువుకి ఉచ్చస్థానం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ సంవత్సరం అందరికీ మంచి ఫలితం ఇవ్వటానికే ఎక్కువగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇది వీక్షకులందరూ కూడా గమనించగలరని మనవి. ఇక ఈ బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఎవరెవరికి ఏ విధమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గురువు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4వ స్థానం అవుతుందన్నమాట. అయితే మామూలుగా అర్ధాష్టమ గురువు అవుతాడు కాబట్టి మిశ్రమ ఫలితాలే వీళ్ళకు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు గృహము లేదా భూమి, వాహనాలు ఇలాంటివి కొనుక్కోవాలనే కోరిక వీళ్ళకు ఉంటుంది. కాకపోతే 4వ స్థానంలో బృహస్పతి ఉంటాడు కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇబ్బందుల తర్వాత కొంతకాలానికి వాళ్ళకు ఈ కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే కుటుంబంలో సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే కొంతమందికి తల్లి ద్వారా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే గృహాల్లో శుభకార్యాలు జరుగుతాయి. దాంతోపాటుగా అర్ధాష్టమ గురువు కాబట్టి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరగకుండా లేదా వాహనాలు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాటిని కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం అనేది అవసరం అన్నమాట. ఇది మేషరాశి వారికి ఫలితము. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ కర్కాటకంలోకి గురువు రావటం వల్ల వీళ్ళకు 3వ స్థానం అవుతుందన్నమాట. కాబట్టి ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకు లభిస్తాయి. అలాగే చిన్న ప్రయాణాల వల్ల, అంటే దగ్గర ప్రయాణాల వల్ల వీళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. అలాగే కొత్తవారి పరిచయాల వల్ల వీళ్ళకు లాభం ఉంటుంది. చెప్పాలంటే ధైర్య సాహసాలతో ఏ పని చేసినా వీళ్ళకన్నీ మంచి జరుగుతాయి. అలాగే తమ్ముడు కానీ చెల్లెలు కానీ, అంటే సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల వీళ్ళకు కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలు వీళ్ళకు ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు కొత్త పరిచయాలు కలగటం వల్ల ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది వృషభ రాశి యొక్క ఫలితాలు. దాని తర్వాత మిథున రాశి. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు ప్రవేశిస్తాడు కాబట్టి వీళ్ళకు ఆదాయం బాగా ఉంటుంది. చెప్పాలంటే వీళ్ళకు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. ఇక కుటుంబంలో ఆనందం ఉంటుంది. దాంతోపాటుగా
వీళ్ళు పొదుపు చేసుకోగలుగుతారు. వీళ్ళ మాటకు గౌరవం పెరుగుతుందన్నమాట. ఇంకా ఈ గురువు వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడము, లేదా వీళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, దాంతో పాటుగా కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకన్నీ కూడా శుభం కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జనరల్గా కర్కాటకంలో అంటే జన్మలోనే గురువు ఉంటాడు కాబట్టి, అది ఉచ్చస్థితి కాబట్టి విశేషమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆత్మగౌరవం, అలాగే పేరు ప్రతిష్టలు వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉద్యోగాభివృద్ధి లేదా వ్యాపారం చేస్తే వ్యాపారాభివృద్ధి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా జీవితంలో వీళ్ళకు కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే జన్మలో గురువు కాబట్టి సాధారణమైన ఫలితాన్నే మనకు గోచార రీత్యా చెప్తారు. కాకపోతే కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల కొంత మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వారికి మామూలుగా వ్యయంలో గురువు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల వీళ్ళకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ సంబంధిత పనుల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా వీళ్ళు అన్ని రకాలుగా ఆసక్తిని కనపరుస్తారు. అంటే తీర్థయాత్రలు చేయడం కానీ, లేదా పూజలు పునస్కారాలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దైవ సంబంధితమైన పనులు ఆచరించడంలో వీళ్ళు ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తారనమాట. అయితే వీళ్ళు మాత్రం అనవసర వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇది సింహరాశి యొక్క ఫలితాలు. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చెప్పాలంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 11వ స్థానంలో గురువు ఉంటాడు, దాంతోపాటుగా ఉచ్చస్థానం కూడా అవుతుంది కాబట్టి వీళ్ళు అన్ని రకాల లాభాలు పొందుతారని చెప్పవచ్చు. అంటే అటు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడైనా వీళ్ళకు అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం వృద్ధి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు వీళ్ళు ధర్మబద్ధంగా ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితుల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళకి ఇది మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కాబట్టి ఏమైనా మంచి పనులు ఆచరించాలి అనుకుంటే వీళ్ళు ఈ టైంలో చేయడం చాలా మంచిదన్నమాట. దాని తర్వాత తులారాశి. ఈ తులారాశి వారికి చెప్పాలంటే 10వ ఇంట్లో గురువు ఉంటాడనమాట. అయితే 10వ ఇంట్లో గురువు అంత చెడ్డవాడు కాదు, అలాగని మంచివాడు కాదు, మధ్యస్థంగా ఉంటాడు. కాబట్టి ఉద్యోగంలో, ఎందుకంటే కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఉద్యోగంలో పదవోన్నతి అవకాశాలుంటాయి. అలాగే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థానం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే చెప్పాలంటే అంతా మంచిగా జరుగుతుందన్నమాట వీళ్ళకు కూడా. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలని జాగ్రత్తగా వాడుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చినప్పుడు వీళ్ళకు కూడా 11వ స్థానం అవుతుంది కాబట్టి ఇది వీళ్ళకు బేస్మెంట్గా భావించి వీళ్ళు అన్ని కూడా మంచి ప్లాన్లు వేసుకుంటే దానికి తగ్గట్టుగా తర్వాత సంవత్సరం కూడా వీళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి దాంట్లో ప్లాన్లో ఉండటం వీళ్ళు మంచిది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఈ గురువు 9వ స్థానంలో ఉంటాడనమాట. ప్లస్ కర్కాటక రాశి ఉచ్చస్థితి కాబట్టి వీళ్ళకు అదృష్టం బలపడుతుంది. అలాగే ఉన్నత విద్య, అలాగే విదేశీ అవకాశాలు కూడా వీళ్ళకు కలిసి వస్తాయన్నమాట. దాంతోపాటు వీళ్ళు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదం వీళ్ళకు లభిస్తుంది. చెప్పాలంటే 9వ స్థానం మంచి లక్కీ, అంటే భాగ్యస్థానం కాబట్టి, అదృష్ట స్థానం కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం కలిసి వస్తుందన్నమాట గురువు ద్వారా. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా గురువు యొక్క ఫలితాలే. మళ్ళీ శని కానీ, రాహు కానీ, కేతువు కానీ ఇచ్చే ఫలితాలు వేరే ఉంటాయి. నేను కేవలం
గురువు యొక్క ఫలితాలు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు కూడా ఈ గురువు వల్ల మంచి పొందే అవకాశం ఉంటుందన్నమాట. అది గమనించగలరు. తర్వాత ధనస్సు రాశి. అయితే ధనస్సు రాశి వారికి అష్టమ గురువు అవుతాడనమాట. కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే 8వ స్థానం కాబట్టి కొన్ని సందర్భాల్లో వీళ్ళకు ఆకస్మికంగా అంటే ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకు. ఇంకా వారసత్వ ఆస్తులు ఏమైనా పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయం వీళ్ళకు కొంత అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు రుణభారం తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఆరోగ్యపరంగా శ్రద్ధగా ఉండాలి. అలాగే బండి నడిపేటప్పుడు కూడా కొంత శ్రద్ధ వహించడం అనేది అవసరం అన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే వీళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉంటుందన్నమాట. మకర రాశి. ఈ మకర రాశి వారికి గురువు సప్తమంలో ఉంటాడనమాట. సప్తమ స్థానం గోచార రీత్యా గురువుకి మంచి అనుకూలమైన స్థానం. అలాగే కర్కాటకంలో గురువు కూడా బలమైన వాడు కాబట్టి వీళ్ళకు అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు వివాహ యోగం బలపడుతుంది. అలాగే దాంపత్య జీవితం కూడా సుఖంగా ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకుంటే వీళ్ళకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అయితే జాతకంలో కూడా వీళ్ళకు ఇతరత్ర బలం ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోవడం అనేది ముఖ్యమైనది. దాంతోపాటు కొత్త ఒప్పందాల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారికి కూడా ఈ గురువు ఈ సంవత్సరం మంచి చేస్తాడనమాట. కాబట్టి ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకొని లాభాలు పొందగలరు. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 6వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి ఈ కర్కాటకంలో గురువు వల్ల శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉంటే వీళ్ళకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు ఏమైనా పోటీ పరీక్షలు కానీ ఉద్యోగాలు కానీ ఉంటే దాంట్లో అధిగమించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అప్పుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా అజాగ్రత్త కనుక ఉంటే మాత్రం అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కనుక జాగ్రత్తగా వహిస్తే అప్పులు కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కుంభరాశి వారి యొక్క ఫలితము. తర్వాత మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ గురువు పంచమ స్థానంలో 5వ స్థానంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అంటే ముఖ్యంగా వీళ్ళకు సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది. లేదా పిల్లలకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే విద్యలు, కళలు, సృజనాత్మక రంగంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళల్లో ఎవరికన్నా ప్రేమ వ్యవహారాలు కనుక ఉంటే అవి కూడా అనుకూలిస్తాయి. దాంతోపాటు పెట్టుబడుల ద్వారా ధనలాభం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి శని అంత అనుకూలంగా లేకపోయినా బృహస్పతి మాత్రం వీళ్ళకు అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు అనమాట. ఇది ఈ ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ 12 రాశుల్లో మంచి ఫలితాలు ఎవరెవరికి కలుగుతాయంటే మిథున రాశి, దాంతోపాటు కొంతవరకు కర్కాటక రాశి, అలాగే కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి, మీనరాశి, అలాగే మకర రాశి కూడా ఈ 6 రాశులకి మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. మిగిలిన రాశులలో ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి, అలాగే ధనుస్సు రాశి వారికి, సింహరాశి వారికి వీళ్లకు కొంత ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయన్నమాట. వీళ్ళు ముఖ్యంగా బృహస్పతికి జపం చేయించుకోవడం లేదా గురుగ్రహానికి అర్చన చేసుకుని శనగలు కానీ శనగపప్పు కానీ బ్రాహ్మడికి దానం ఇవ్వడం కానీ లేదా ప్రతి గురువారం రోజు మొలకెత్తిన శనగలు దేశీయ ఆవుకి గనక తినిపిస్తే వీళ్ళకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉందన్నమాట. అయితే దీంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా దాంట్లో పరిశీలించుకొని దాంట్లో జరిగే దశాంతర్దశ ఫలితాలు, అలాగే ఇతర గ్రహాలు అంటే శని కానీ రాహువు కానీ కేతువు కానీ వారి యొక్క గోచార ఫలితాలను కూడా పరిశీలించి ఈ ఫలితాలని బేరీజు వేసుకోవాలన్నమాట. ఇది
ఈ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశి వారికి కలిగే ఫలితాలు, వాటి పరిహారాలు, అలాగే పుష్కర విషయాలు కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం యమునా నది పుష్కరం జరుగుతుంది కాబట్టి యమునా నది ఎక్కడ ప్రవేశిస్తుందో అక్కడ ఎవరైనా పుష్కర స్నానం చేయాలనుకుంటే చేయవచ్చు అన్నమాట. ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.